E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. G7 సమ్మిట్ కి హాజరైన ప్రధాని మోదీ ఇటలీలో బిజీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వంగలపూడి అనితకు హోంశాఖను కేటాయించారు. వైసీపీ అలర్ట్, రంగంలోకి జగన్. ఇటలీలో ప్రతిష్టాత్మకంగా G7 సభ్య దేశాల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇటలీ వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన బిజీగా ఇటలీలో గడిపారు. దీనిలో భాగంగా శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు వివిధ దేశాధినేతలతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్తో నరేంద్ర మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. కాగా ప్రతిష్టాత్మక G7 సమ్మిట్ ఇటలీలో నిన్న గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సమావేశం కోసం భారత ప్రధాని మోదీతో పాటు G7 సభ్య దేశాల దేశాధినేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు భారత రాయబారులు, ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఎక్కడైనా ఎవరికైనా కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, కానీ కరెంటు బిల్లు వస్తే షాక్ కొట్టే పరిస్థితి నెలకొంది. ఒక నెలలో విద్యుత్ వాడకాన్ని బట్టి కరెంటు బిల్లు వందల్లో వేలలో వస్తుంది. అదే వాణిజ్య సముదాయానికి అయితే లక్షల్లో వస్తుంది. కానీ ఒక ఇంటికి కోట్లలో బిల్లు వచ్చింది. దీన్ని చూపిన సదరు వినియోగదారుడు షాక్ గురయ్యాడు. ఈ ఘటన బిజినేపల్లి మండలం ఖానాపూర్లో ఇటీవల చోటు చేసుకుంది. జూన్ మొదటి వారంలో ఖానాపూర్ గ్రామంలో సిబ్బంది విద్యుత్ బిల్లులు జారీ చేశారు. ఈ క్రమంలో వేమారెడ్డికి కోట్లలో విద్యుత్ బిల్లు వచ్చింది. బీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ అయ్యారు. కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. కవితను బయటకు తీసుకురావడం కోసం ఆమె కుటుంబం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఆ ప్రయత్నాలన్నింటికీ దర్యాప్తు సంస్థలు బ్రేక్ వేస్తున్నాయి. ఎప్పుడు బెయిల్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కూడా దర్యాప్తు సంస్థలు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నాయి. దీంతో బెయిల్ వాయిదా పడుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ మంత్రులకు నేడు శుక్రవారం శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మంత్రులకు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడికి సీఎం చంద్రబాబు ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్లింది. అయ్యన్నను సాయంత్రం సచివాలయానికి రావాలని సూచించారు. ఇటీవల ప్రకటించిన కేబినెట్లో ఆయన పేరు లేదు. దీంతో స్పీకర్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇదే అంశంపై ఆయనతో చర్చించనున్నారని తెలిసింది. ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఎవరిదంటే డిప్యూటీ సీఎం ఉన్న హోంశాఖ మంత్రిదేనని సుస్పష్టం. చంద్రబాబు కేబినెట్లో మంత్రులకు తాజాగా శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితకు హోంశాఖను కేటాయించారు. అయితే హోంశాఖను అనితకు కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో ఓ వాడివేడి చర్చ అయితే ఊపందుకుంది. ఆమెకు ఈ శాఖను కేటాయించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగు వేశారనే ఓ చర్చ సైతం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలనే దానిపై ఇంతవరకు నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం మధ్యాహ్నం 2:15 ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపు చేయడం జరిగింది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యంగ్ లీడర్ నారా లోకేష్లకు కీలక శాఖలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు యంగ్ మినిస్టర్కు కీలక బాధ్యతలే చంద్రబాబు అప్పగించారు. ఇక హోంమంత్రి ఎవరవుతారనే దానిపై పెద్ద ట్విస్టే ఇచ్చారు చంద్రబాబు. ఎవరు ఊహించిన రీతిలో మహిళ, అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు కేటాయించడం విశేషమని చెప్పుకోవచ్చు. ఏపీ తాజా ఎన్నికల ఫలితాల చేదు అనుభవాలు మర్చిపోకముందే వైసీపీ పెను సవాలు ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో అధికార మార్పిడి నేపథ్యంలో వైసీపీ నుంచి ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో జగన్ అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో వరుసగా ఎమ్మెల్సీలు, ఎంపీలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే జగన్ ఎమ్మెల్సీల భేటీ నిర్వహించారు. నేడు ఎంపీలతో భేటీ అయ్యారు. ఏపీ ఐటీ మంత్రిగా మరోసారి నారా లోకేష్కు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ కూడా ఆయనకే ఇచ్చారు. ఒక సీనియర్ నేత వయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖను కేటాయించారు. నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, కొల్లు రవీంద్రకు మైనింగ్ శాఖనిచ్చారు. అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, చచ్చే వరకు కొట్టాలి. అతనికి అపారమైన జన కులబలం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండేవారున్నారంటూ తెలుగుదేశం పార్టీలో చర్చ నడిచింది. మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు, మంచిదే లేదు. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు మన దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ డైలాగ్ నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే. పావుని చచ్చిపోయి కొట్టరా, పావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు.
మిగతా వాళ్ళు చేసుకునే మేము స్వాగతం అదే కాదు, అంటే ఎంత ఆనందం పడ్డది. ఇప్పుడు ఎక్కడ మీరు కాదు కాదు, మాట్లాడుతున్నారు? నీకు గుర్తు వస్తుంది. ఈ డైలాగ్ వాడతాం. ఈ స్లాగన్ వాడాలి. రచయితగా సార్ చెప్పింది. మీరు మంచి ఎట్లా కనుక్కోవాలి. గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తన స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే కష్టపడి పార్టీ కోసం పనిచేశారో వాళ్లకు పదవుల విషయంలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. నన్ను నమ్మి నన్ను గెలిపించిన గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇస్తామని, అలాగే ఏ నాయకుడైనా గుమ్మనూరు జయరాం పేరు చెప్పి పదవులు పోస్టులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని, ఇది గుంతకల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు వర్తిస్తుందని గుమ్మనూరు జయరాం తెలియజేశారు. ఏమంటే మన తెలుగుదేశం పార్టీకి కష్టపడిన ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త కానీ ప్రతి లీడర్లు కానీ వాళ్ళకి ఒకటి నేను మనవి చేసుకుంటున్నా. ఏమంటే ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడిన పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కూడా పిలిపించుకొని ఆ గ్రామంలో ఉన్న ఏ సమస్య అయినా కానీ ఏ పదవి అయినా కానీ వాలంటీర్తో మొదలుకొని ఏదైనా కూడా కష్టపడిన వ్యక్తులకే ఈరోజు కేటాయించాలని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి కష్టపడిన వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకోవాలా. ఆ గ్రామంలో ఉన్న లీడర్లు ఎవరైనా లాలూచపడి డబ్బులు ఏమన్నా అడగాల, వాళ్ళతో ఏమైనా తీసుకోవాలని అనుకున్నా కూడా అది ఖచ్చితంగా అది నిషేధం, అది వ్యతిరేకం. నేను ముందుగానే నేను చెప్తున్న ప్రతి ఒక్కరికి ఏదనంటే పనులు చేసుకోండి, కానీ ఈ పదవులు పంచేటప్పుడు ఊర్లో ఉన్న వర్కులు పంచేటప్పుడు కానీ చిన్న చిన్నవి ఏది ఉన్నా కూడా కష్టపడి ఉన్న వాళ్ళకే ఫ్రీగా చేయాలా. డబ్బులు అనేది ఏదైనా నా దృష్టికి నా చెవులోకి వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఈ పిలుపు గుంటకల్ నియోజకవర్గం ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి అన్ని గ్రామాలకి ఇది వర్తిస్తుంది. ప్రతి లీడర్ కూడా వర్తిస్తుంది. డబ్బులకి ప్రయారిటీ ఇయ్యదండి, కష్టపడిన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం పరిధిలోని తిమ్మంపేట గ్రామంలో వర్షాలు కురవాలని మహిళలు నీళ్ల బిందెలతో వచ్చి బొడ్రాయికి నీళ్లు పోశారు. పత్తి విత్తనాలు వేసి 15 రోజులవుతున్నా వర్షాలు పడకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. సకాలంలో వర్షాలు కురవాలని బొడ్రాయికి నీళ్లు పోయడం జరిగిందని రైతులు మహిళలు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి మండల కేంద్రంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి పక్కన గల తహసీల్దార్ కార్యాలయానికి అతి సమీపాన ఉన్న వాగును ఓ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఆక్రమించి చదును చేసి వాగు ద్వారా ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేయడం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో నీరు నిలిచి రోడ్డు దెబ్బతిని వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అక్రమ నిర్మాణాలను నిలిపివేసి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం చేయించి పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశన్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్: ఉన్న ఊరికి కన్నతల్లికి సేవ చేయడం నాకు సంతోషంగా ఉంది. నిత్యం ప్రజల మధ్య ఉండే వారికి కష్టసుఖాలు తెలుసుకొని వారికి సేవ చేయడం నాకు సంతోషం. వచ్చే 4 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రికి వెల్లంల ప్రాజెక్టు ప్రారంభానికి తీసుకొస్తాం. ఈ ప్రాంత చెరువులు నింపి ఇక్కడ సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. లాస్ట్ 10 years మన గవర్నమెంట్ లేకున్నా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మన ఊరికి 3 సార్లు తీసుకొచ్చిన. ఒకసారి కరెంటు స్కీమ్ జాయిన్ చేసినప్పుడు ఎస్సీ కాలనీకి తీసుకొచ్చిన, మళ్ళీ ఎల్లాల ప్రాజెక్ట్ అప్పుడు ఒకసారి తీసుకొచ్చిన, మళ్ళీ యూనివర్సిటీ కట్టినప్పుడు మళ్ళా మన గ్రామానికి తీసుకొచ్చి ఈ హై స్కూల్ ఆయనతోనే శంకుస్థాపన చేపించి కట్టించిన. మళ్ళా మీ అందరు కూడా మాటిస్తున్నా, వచ్చే 4 నెలల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీ అందరి కళ ప్రాజెక్టు, ఆ బ్రాహ్మణ ప్రాజెక్టు 200 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చి ఇదంతా కూడా పచ్చగా నీళ్ళయి మన ప్రతి చెరువులో ఇలా కృష్ణా జలాలతోని మనం వ్యవసాయం చేసుకుంటాం. ఇది ఎప్పుడైపోవాలి? 2013 అయిపోవాలి. కానీ తెలంగాణ కోసం కొట్లాడినాం. నేను కూడా మినిస్ట్రీగా రిజైన్ చేసిన. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పైసలు ఇయ్యాలి ఆ కోపం మీద. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిండు, ఆయనకు నాకు కొట్లాట, ఆయన 10 ఏళ్ళు పైసలు ఇయ్యలే. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది, నేను అడిగితే ఏదైనా ఇస్తారు ముఖ్యమంత్రి గారు. నేను ఇది కావాలని అడగడం ముందే ఆయనే చెప్పిండు, నీ బ్రాహ్మణ ప్రాజెక్టు ఎస్ఎల్బిసి టనం 2,000 కోట్లతోని 1 year లోనే పూర్తి చేద్దామని చెప్పి ఇలా ఎల్లాల ప్రాజెక్టు 250 కోట్లు ఆ రోజు మన ఎమ్మెల్యే గారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని పనులు ప్రారంభించినాం. ఇప్పుడు సి గారు కూడా వచ్చిండు, ఈ గారు వచ్చిండు. పోయేటప్పుడు ప్లాంట్ చూసుకుంటూ పోతాం. కలెక్టర్ గారు మేము ఇంకా 3 మాసాల్లోనే ఆ చెరువును పూర్తిగా నింపించి ఆ కాలువలు కూడా తీపిచ్చి కాలువలు అయిన రైతులకు కూడా పైసలు ఇచ్చి ఆ ప్రాజెక్టుని డిసెంబర్ లోపు మొత్తం కూడా చెరువు నింపి మన గ్రామంలో బోర్ వేసిన 50 ఫీట్లలో నీళ్లు. G7 సమ్మిట్ కి హాజరైన ప్రధాని మోదీ ఇటలీలో బిజీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితకు హోంశాఖను కేటాయించారు. వైసీపీ అలర్ట్, రంగంలోకి జగన్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69 న్యూస్.